మనం ఇప్పుడు కిలో రొయ్యలు పచ్చి రొయ్యలతో గోంగూర చేస్తున్నాం. ఇవ్వండి, క్లీన్ చేసి పెట్టిన రొయ్యలు కిలో. 2 పెద్ద టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఏటికి అవి సపరేట్గా మిక్సీ చేసుకోవాలండి. ఉల్లిపాయ మిక్సీ చేయాలి, పచ్చిమిర్చి మిక్సీ చేయాలి. తర్వాత టమాటో 3 సపరేట్గా మిక్సీ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసాను. కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసాను 2, కరివేపాకు తక్కువ వేసాను 4 కాళ్ళు వేసాను. ఈ 3 కలిపి మిక్సీ వేసుకున్నాం. ముందుగా బాండీ పెట్టి నూనె వేసుకున్నాం. మూడు వేసానండి. ముందుగా మనం ఎలా చేసుకోవచ్చింది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటిన్నర వేస్తాం. కేజీ రొయ్యలండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ముద్ద, ఇది ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి ముద్ద 3 వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం దోరగా వేయాలి. దీనిలో ఈ 3 వేయాలి. బాగా మంచి వాసన వచ్చేదాకా మారకుండా వేయించుకోవాలి. ఇలా బాగా నీరంతా పోయేదాకా వేయించుకోవాలండి. మారకుండా వేయించుకోవాలి. ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేద్దాం. ఓకే, పసుపు, అంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చాలా పోతే మళ్ళీ కొంచెం వేసుకున్నాను, అని తక్కువ వేసుకున్నాను. సాల్ట్, కళ్ళుప్పండి, సాల్ట్ కాదు, సరే మీరు కావాలంటే మళ్ళీ వేసుకోండి. నేను ఊరే చూపిస్తున్నాను మీకు. మీ ఉప్పు మీది మీ రుచి వేరు. ఇలా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు తగిలేటప్పుడు మళ్ళీ నీరు వస్తుంది. ఇలా వేగే దానిలో రొయ్యలు పోసుకోవాలి. కిలో రొయ్యలు. ఇప్పుడు ఉప్పు తగిలింది కదా, బాగా రసం ఉడుతుంది, అంటే రొయ్యలో ఉన్న నీరంతా దిగుతుంది. అంటే రొయ్యలు కిలో కాదండి, రొయ్య పప్పు కిలో ఉంది. 2 కిలోల రొయ్యలు వేస్తే కిలో వచ్చాయి రొయ్యలు. రొయ్య పప్పు చూస్తారా. ఇలా కాసేపు సగమైన ఉడికిద్దాం. ఇలా చూడండి, రొయ్యల్లో ఉన్న నీరంతా వచ్చేసి ఇట్లా బాగా ఉడుకుతుంది. ఈ ఉడికేటప్పుడు నేను ఈ మన ఛానల్లో ఉన్న మసాలా పౌడరు 1 స్పూన్ వేసానండి. వేసిన తర్వాత చూపిస్తున్నాను. వేసి కలిపాను. తర్వాత కొంచెం కొబ్బరి పొడి మనం కొబ్బరి కాల్చి తయారు చేసుకున్న పౌడర్ కొంచెం వేసాను.
ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాము టమాటాలు పెద్ద 2, అవి కూడా పోసేద్దాం. ఇదిగోండి, పోసి బాగా ఉడకాలండి. బాగా ఉడికించుకుందాం అంతా కలిపి. చూడండి, బాగా ఉడకాలి. ఉడికి ఆయిల్ పైకి తేలేటప్పుడు చూపిస్తాను. రొయ్యలు తొందరగా ఉడికిపోతే కూరేంది అనుకుంటారు, కానీ రొయ్య కూడా మాంసం లాంటిది, బాగా ఉడకాలండి రొయ్య. ఇదో ఇలా మసాలాతో అన్నిటిలో కలిసి బాగా ఉడకాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉడికించుకున్నాం. ఇదో గోంగూర 6 కట్టలు బాగా శుభ్రంగా ఒలిచి కడిగి ఉడకబెట్టి మెత్తగా మెదిపి అక్కడ పెట్టానండి. ఈ గోంగూర చూసారా, మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి మెదిపాను మెత్తగా పప్పుతోటి. ఇది రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు నూనె అంతా వచ్చేసిందండి. కూర అంతా ఉడికిపోయింది బాగా. ఇది ఉడికిన దానిలో ఇప్పుడు గోంగూర ఉప్పు కారం ఏదైనా చాలా పోతే వేసుకుంటాం. ఇప్పుడు వచ్చే గోంగూర అంతాను పులుపు అనేది లేకుండా చప్పగా ఉంటుంది. కరెక్ట్ సరిపోయే పులుపు ఉంటుంది. పులుపు కావాలంటే మీ ఇష్టం. గోంగూర రెడీ. రొయ్యలు, పచ్చి రొయ్యలు గోంగూర. ఇలా 5 నిమిషాల నుంచి పట్టుకుంటాం. అంటే రొయ్యకి గోంగూర పట్టాలి కదా పులుపు. ఉప్పు పులుపు మీ ఇష్టం. అన్నీ కరెక్ట్గా సరిపోయి మీకు కావాల్సింటే వేసుకోండి. ఓకే, రొయ్యల పులుపు